నమస్తే అండి, వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ వాహిని. వీడియో కాల్ చేస్తాక నాన్న పుల్లెగరు చాలు. ఇంకొక చూసారు కదండి ముగ్గులు రంగులు ఎలా వేసిందో. అది వేస్తున్నానని వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేసి చూపించమందండి. కాకపోతే మార్నింగ్ ఆయన లేవరని వీడియో తీస్తున్నానని చెప్పానండి. తన మాటలు బాగున్నాయి కదా అని ఉంచేశాను. ఈ వీడియో తీస్తుంటే అసలు మాట్లాడలేదండి, ఇంకా సైలెంట్గా ఉంది. అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియోస్ వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ కానీ మా అమ్మ టమాటోస్ కట్ చేస్తుంటే నేను కట్ చేస్తా అని వెళ్ళి స్టార్ట్ చేసిందండి. సరే అని నేను ముద్దు చేతులతో అలా పని చేస్తుంటే బాగుంది కదా అని వీడియో తీసుకున్నానండి. తనకి 5 years అండి అప్పుడు. చూసారా ఎంత ముద్దుగా కట్ చేస్తుందో. ఇక ఈ వీడియో వచ్చేసి హాలిడేస్ అండి, ఏదో ఫెస్టివల్కి అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంటే నేను కడుగుతానని ఇవి కడుగుతుందండి. చూడండి ఎలా చేస్తుందో. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆ రోజు వంట లేట్ అయిందండి, అందుకని నేను పొటాటో సోల్ చేస్తాను, మీరు వెళ్ళి ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని కర్రీ వేసుకోండి అనేసి తను ఇలా ఒలుస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఒలుస్తుందో. చిన్నపిల్లలు ఏది చేసినా ముద్దే కదండి, వాళ్ళు సరదా కాదని అన్నామంటే ఇల్లు పీకి పందిరేస్తారు. ఇంకా ఈ వీడియో వచ్చేసి మాకంటే ఇంకా రెగ్యులర్గా వెజిటేబుల్ జ్యూస్ అయితే మానమండి. ఇంట్లో కంపల్సరీ అందరూ వెజిటేబుల్ జ్యూస్ తాగుతారు. సో కానీ ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ ఉంటుందండి. అది 5 years, ఇదేమో 6 years అండి. అది రిపెన్స్తో ఉంటుంది. మధ్యలో గుండు గీయించాము, తర్వాత జుట్టు వస్తూ ఉంది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. అమ్మమ్మ నేను కోస్తా అంటే ఫస్ట్ వద్దనింది, ఇంకా తర్వాత తప్పక ఇవ్వాల్సి వచ్చిందండి. అందుకే సర్లే ఇంకా నేను కూడా వీడియో తీసి వాళ్ళ నాన్నకు పంపిస్తా అని తీసుకున్నానండి. కానీ ఏదైనా సరే నడక మొదలెట్టిన కాడి నుంచి నేను చేస్తా అని ముందుకు వస్తారండి చిన్నపిల్లలందరూ. ఎవరైనా కానీ పెద్ద ఎదిగిన తర్వాత చేయమంటే అస్సలు చెయ్యరు. ఇప్పుడు చేయమంటే మా పిల్ల చేయదండి అసలు. ఇవి 5 to 6 years మధ్యలో చేసినవండి. ఇప్పుడు మా పాపకు వచ్చేసి 7 years, 2nd class చదువుతుందండి. అప్పుడైతే బాగానే చేసేదండి పనులన్నీ. వాకలు తుడుస్తాననేది, ముగ్గులు పెడతాననేది, చాలా ముగ్గులు కూడా పెట్టేదండి. కానీ ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి, ఇంతవరకే ఉన్నాయి. మీ పిల్లలు కూడా ఇలా ఏమైనా ఇంటికాడ సరదా పనులు చేస్తూ ఉంటారా? నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.